హాయ్ అండి. మనం పూజకు వాడే రాగి ఇత్తడి సామాలు ఎలా క్లీన్ చేయాలో నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేశానండి. మీకు కూడా చూపించాలి అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చినాయి నాకు కామెంట్ కూడా చేయండి. ఈ కార్తీక మాసంలో ఎక్కువగా మన సామాన్లు తోముతూ ఉంటాం కదండి. ఇంకా వదలవు అవి సరిగ్గాని. అలాంటప్పుడు కొంచెం ఇలా చేయండి. ఈజీగా మనం ఇలా అనగానే అలాగా క్లీన్ అయిపోతాయి. మన పీచు కూడా వాడక్కర్లేదు. జస్ట్ చేతితో తోమితే సరిపోతుంది. సో ఎలా చేయాలో చెప్తాను. ఏం లేదండి, మన ఇంట్లో వాడే వస్తువులతోనే మనం ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా గోధుమ పిండి ఒక 2 స్పూన్స్ గోధుమ పిండి తీసుకొని ఒక అర స్పూను సాల్ట్, ఒక అర స్పూను పసుపు, అలాగే ఒక నిమ్మ చెక్క పిండి, అలాగే కొంచెం వెనిగరు, వీలైతే పెరుగు ఉంటే పెరుగు కూడా వేసుకోండి. నా దగ్గర అయితే లేదు. అలాగే పెరుగు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపి మనం వాడే సామాన్ని తోమడమేండి. చేత్తో తీసుకొని కొంచెం అంతే అండి. చాలా బాగా వస్తున్నాయి, కొత్త వాటిలాగా వస్తున్నాయండి మన తోమితేని. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలాగున్నాయో. రాగి సామాన్లు అయితే బాగా ఇంకా ఇంకా మనం షాప్లో కొన్నప్పుడు ఎలాగుంటాయో ఇంకా అలా వచ్చేస్తున్నాయి. అంత బాగా కుదిరినాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలాగున్నాయో నాకు కొంచెం కామెంట్ చేయండి. వీలైతే కొంచెం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్. ఇలాంటివి ఇంకా ఇంట్రెస్ట్గానే మీకు చూపిస్తాను. మా వీడియోస్ మీకు రావాలంటే బెల్ని నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, బెల్ని ఆన్ చేయండి. అంతే అండి, బాయ్.